హలో అండి, వెరీ గుడ్ మార్నింగ్. సో ఏపీలో నీట్ పీజీ 2025కి సంబంధించి మనకి అప్డేట్స్ ఏమున్నాయనేది చూద్దాము. సో ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. అదేవిధంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో మనకి పీజీ మెడికల్ కాంపిటెంట్ అథారిటీ కోటాకి సంబంధించి ప్రొవిజనల్ కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ అయితే డిస్ప్లే చేయడం జరిగింది. ఇది ఎవరికైనా దీంట్లో అంటే మీరు ఒకవేళ మీకు దీంట్లో సీట్ వస్తే ఓకే, అండ్ ఇంకేమైనా మిస్ అయ్యి లేదంటే ఏదైనా మీరు దీంట్లో డిస్క్రిపెన్సీ ఏమైనా ఫైండ్ అవుట్ చేసినట్లయితే సో ఆ డిస్క్రిపెన్సీ మీరు సబ్మిట్ చేయడానికి అంటే మీరు లాగిన్ చేసి మీ అకౌంట్లో లాగిన్ చేసి అక్కడ మీరు గ్రీవెన్సెస్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అయితే దానికి టైం వచ్చేసి మనకి 25th మార్నింగ్ 10 AM లోపలనే చేయాలి. సో చేసినట్లయితే మేబీ దాంట్లో కరెక్షన్స్ ఏమైనా ఉంటే చేసేసి మళ్ళీ ఫైనల్గా మనకి ఇంకొక అలాట్మెంట్ లిస్ట్ డిస్ప్లే చేస్తారు. సో దట్ మీకు సీట్ అలాట్ అయినట్లయితే మీరు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకొని వెళ్ళొచ్చు అనమాట. సో అయితే ఇది మొత్తం మనకి ఒక 5 pages డాక్యుమెంట్ ఉంది ఇక్కడ. ఈ స్టే వేకెన్సీ రౌండ్లో కాంపిటెంట్ అథారిటీ కోటా కదా, సో దీంట్లో ఎవరెవరికి ఎక్కడెక్కడ సీట్స్ అలాట్ అయ్యాయి, ఏ బ్రాంచ్ అలాట్ అయింది, ఏ కాలేజ్ అలాట్ అయింది, ఇట్లాంటి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా దీంట్లో కాలేజ్ వైజు డిస్ప్లే చేయడం జరిగిందనమాట. దీంట్లో మీకు కావాల్సిన డేటా మీరు చెక్ చేసుకోవచ్చు. మీకు సీట్ వచ్చిందా లేదా చూసుకోవచ్చు. లేదంటే అసలు సీట్ రాకపోతే ఏ బ్రాంచ్లో ఏ కేటగిరీ అయితే దీంట్లో ఉండదు తెలుసు కదా. సో ఇప్పుడు అన్నీ అంటే రిజర్వేషన్ కేటగిరీస్లో ఉన్నటువంటి సీట్లన్నీ కూడా ఓపెన్ జనరల్కి కన్వర్ట్ చేసి ఓన్లీ ర్యాంక్ బేస్ మెరిట్తోనే మనకి సీట్ అలాట్మెంట్ చేస్తారనమాట స్టే వేకెన్సీ రౌండ్లో. ఇది ఆల్రెడీ మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాము. సో అలా ఎవరెవరికి సీట్ వచ్చింది ఏంటి అనేది దీంట్లో క్లియర్గా తెలుస్తుంది. సో కాలేజ్ వైజ్గా మీరు చెక్ చేసుకోవచ్చు. ఎంత లాస్ట్ ర్యాంక్ ఎంత అనేది కూడా మీరు చెక్ చేసుకునే ప్రయత్నం అయితే దీంట్లో చేయొచ్చు. సో ఇది మనకి ఇప్పుడు 25th 10 లోపల దీనికి ఏమైనా గ్రీవెన్సెస్ ఉంటే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఏం లేకపోతే దాదాపు ఇదే ఫైనల్ అవుతుంది. సో మ్యాక్సిమం అయితే ఉండకపోవచ్చు, బట్ ఎవరికైనా ఉన్నట్లయితే సో సబ్మిట్ చేయండి. అదేవిధంగా ఇది సబ్మిట్ చేసిన తర్వాత నాకు తెలిసి ఇంకొక 2-3 అవర్స్లో ఇది 10కి క్లోజ్ అయిపోతుంది కదా, 25th మార్నింగ్ 10 o'clockకి వీళ్ళు ఇచ్చిన టైం అయిపోతుంది. దాని తర్వాత మేబీ ఒక 2 hours లేదా ఆఫ్టర్నూన్ వరకు ఫైనల్ రిజల్ట్ కూడా పెట్టే అవకాశం ఉంది. ఫైనల్ రిజల్ట్ వచ్చింది అని అంటే ఇమీడియట్గా మీరు కాలేజ్లో రిపోర్టింగ్ కూడా వెళ్ళిపోయి చేసేసుకోవచ్చు. కాబట్టి మీరు ఈ లిస్ట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా రెడీగా ఉండండి. దానికి కావాల్సినటువంటి డీడీలు, సర్టిఫికెట్స్, బాండ్స్ ఇవన్నీ కూడా మీరు రెడీ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇప్పటి నుంచే, మార్నింగ్ నుంచే. సో ఒకవేళ మీకు టైం ఉంటే, మీకు కాలేజ్ దగ్గరలో ఉంటే ఫైనల్ రిజల్ట్ మధ్యాహ్నం వచ్చినట్లయితే అది రాగానే ఇమీడియట్గా వెళ్ళి ఈరోజే మీరు రిపోర్టింగ్ అయితే కంప్లీట్ చేసేసుకోవచ్చు. లేదు అని అంటే ఈరోజు రెడీ చేసుకొని పెట్టుకొని మీరు రేపైనా వెళ్ళి కంప్లీట్ చేయొచ్చు. మ్యాక్సిమం టైము 2 days కంటే ఎక్కువ ఇవ్వకపోవచ్చు ఈసారి రిపోర్టింగ్కి. కాబట్టి ఈరోజు రేపు కంప్లీట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మేబీ ఎల్లుండి వరకు ఇచ్చినా ఇవి ఇస్తారు, బట్ లేట్ చేయడం ఎందుకు, ముందే వెళ్ళి చేసేసుకుంటే మీకు కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇంకేదైనా సర్టిఫికేట్ లేదు ఇది తీసుకురండి అది తీసుకురండి అని అంటే మీకు ఇంకో రోజు టైం ఉంటుంది కాబట్టి అది కూడా తీసుకొచ్చి సబ్మిట్ చేసే టైం ఉంటుంది. కాబట్టి ముందు చేసుకున్న వాళ్ళు ఈజీగా టెన్షన్ ఫ్రీ అవుతారు. సో ఇది మనకి ప్రస్తుతానికి ఏపీలో ఉన్నటువంటి అప్డేట్ అనమాట. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.